రెస్టారెంట్ ఫుడ్ బిజినెస్ ప్లాన్ చేస్తున్నారా? అయితే పప్పులో బిర్యానీలో కాలేయకండి. ఎందుకంటే ఆల్ రెస్టారెంట్ బిజినెస్లు ఇప్పుడు కాన్సెప్ట్ బేస్డ్ అయిపోయినాయి. ఏంటంటే ట్రైన్లో పెడుతున్నారు, షిప్లో పెడుతున్నారు, ప్లేన్లో పెడుతున్నారు. నేను 20 yearsలో అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ ఫుడ్ బిజినెస్లు ఇలా కాన్సెప్ట్ బేస్డ్ పెట్టినవి అన్నీ కూడా ఫ్లాప్ అయ్యాయి. అంటే కొన్ని రోజుల వరకు పీక్గా నడుస్తాయి, దాని తర్వాత సడన్ గా పడి. రెస్టారెంట్ ఫుడ్ బిజినెస్లు ఎప్పుడైనా ఒక వ్యక్తి బాగా చేసే వ్యక్తి దానిపైన నడుస్తాయి, లేకపోతే టేస్టీ ఫుడ్ ట్రెడిషనల్ ఫుడ్ పైన నడుస్తాయి. మీరు ట్రెడిషనల్ ఫుడ్ పైన ఫోకస్ చేస్తే మాత్రం మీ బిజినెస్ ఎక్కడికి వెళ్ళిపోద్ది. కాన్సెప్ట్ బేస్లో జనాలు 2 times 3 times ఇంట్రెస్ట్ చూపిస్తారు. దాని తర్వాత వాళ్ళకి ఎక్కడైతే నచ్చిన ఫుడ్ దొరుకుద్దో అక్కడికి వెళ్తారు. లైక్ జనరల్ మీల్స్, దాని తర్వాత టిఫిన్, దాని తర్వాత ఊర్లలో పల్లెటూర్లలో దొరికే కామన్ న్యాచురల్గా ఇంట్లో వండిన ఫుడ్ లాగా ఉండే ఫుడ్కి బాగా ఇష్టపడతారు. నేను ఒక 4 రెస్టారెంట్లకి వెళ్ళా హైవే మీద. అక్కడికి వెళితే అదేమో హైఫైగా ఉంది, లోపలికి వెళ్తే మాత్రం టేస్ట్ సర్వీస్ వరస్ట్. ఇంకోసారి అక్కడికి వెళ్ళాం. సో అలాగే విజయవాడ హైవే పైన 7 రెస్టారెంట్ ఉంటుంది. అక్కడ పెయిన్ పాయింట్ అర్థం చేసుకొని వాష్రూమ్స్ చాలా నీట్గా పెట్టాడు, ఫుడ్ ప్రైస్ చాలా హైక్ చేసి పెట్టారు. సో అక్కడ మాత్రం విపరీతంగా నడుస్తుంది. మీరు హైవేలో ఎక్కడైనా చూడండి, వాష్రూమ్ పైన కాన్సన్ట్రేట్ చేయరు. సో అలాగే పీపుల్ పెయిన్ పాయింట్ ఏదైతే ఉందో దాని మీద ట్రెడిషనల్ ఫుడ్ పైన మీరు బిజినెస్ ప్లాన్ చేస్తే చిన్నదైనా పెద్దదైనా మంచి పేరు వస్తుంది. మీరు రెస్టారెంట్ అండ్ ఫుడ్ బిజినెస్లో సక్సెస్ అయిపోతారు. దయచేసి కాన్సెప్ట్ బేస్డ్ ఫుడ్ రెస్టారెంట్ బిజినెస్ స్టార్ట్ చేయకండి.